ఇవాళేమో బాగా జోష్గా ఉన్నాం అనుకుంటారా? ఇగో ఇప్పుడే కేసీఆర్ సారు ఎలకతుర్తి ఉపన్యాసం విన్ననోళ్ళ ఇగో ఇంకా నా మనసులో మారుమోగుతూనే ఉన్నది. ఇంకా ఆ ఖయాలలోనే ఉన్నా. అసలు ఏమన్నా స్పీచా ఏమన్నా సభనా? సరే ఇవాళంతా నేను ఈ బీఆర్ఎస్ సభ గురించే చెప్తా. ఇదే మన ధూమ్ధాం. ఏమంటారు? చలో ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి అన్నిటి వాటి సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. వరెవ్వా, నిజంగా కేసీఆర్ సారు స్పీచు దుమ్ము రేపిందోల్లా. ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటా లెక్క దూసుకుపోయింది. అది స్పీచ్ లెక్క కూడా లేదు, జనంతోని మాట్లాడినట్టే, జనానికి హిమ్మతిచ్చినట్టే అనిపిస్తుంది నాకు. కాంగ్రెస్ ఘనకార్యాల మీద సారు ప్రశ్నలేసుడు, జనాల జవాబులు ఎప్పుడు నాకు మళ్ళా పాత కేసీఆర్ సారు కనబడ్డాడు. అసలు ఏమన్నా స్పీచ్ అది? సారు మాట్లాడే ప్రతి మాటకు జనం జేజేలు కొట్టిరు, జై తెలంగాణ అనుకుంటా హిమ్మతిచ్చిరు. అగో ఇనురి మీరు కూడా. ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, శుభాభివందనం. మీ అందరికీ కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. 25 ఏళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా. 25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం. రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాదిని అర్థమా? మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి? మీకు కావాల్సింది ఇదే కదా, చెప్తా. ఇక ఏమేం మాటలు మాట్లాడినరు? వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి? ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు, లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా? ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం. చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. చెప్పిండ్రా? ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు మాకు ఎందుక ఉచిత బస్, దరిద్రం, మాకు అవసరమే లేదు అంటాను. ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, ఇంత మోసం ఉంటుందా? ఇంత దగా ఉంటుందా? ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా? ఎంతవరకు ఇది కరెక్టు? తెలంగాణ ఎంత మంచిగా పోయేది, ఇప్పుడు బొందలు పడగొట్టినరా? ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మళ్ళీ అన్ని మోపైనాయి. ఇక దుకాణం పెడతామన్నారు, లొల్లు పెట్టిండ్రు, బొబ్బ పెట్టిండ్రు. ఇక ఓట్లయినాక ఎత్తడు, తవ్వడు, మోయాడు. బాయి పడతాం జోరుగా చెప్తే 6 నెలల ఏమయ్యారంటే ఇక ఆయనతో రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, సంక్రాంతికి అవుతుంది, దీపావళికి అవుతుంది, మార్చి 31కి అవుతుంది. మార్చి 31 లేదు, మన్ను లేదు, ఏది కూడా చేసింది లేదు. మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. తెలివి తక్కువ పనితోని, అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల పరిపాలన చెయ్యరాక సర్వనాశనం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా ఉండే, ఎంత బాగా పోతా ఉండే. మేము కష్టపడి కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని సంవత్సరానికి 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెంచినాం. అనేక రివ్యూ మీటింగులు చేసినాం. ఎంత బాగా తీసుకొని పోయినాం, తెలంగాణను ఎట్లా తయారు చేసినాం, ఆ విధంగా తీసుకొని పోయినాం. ఇవాళ ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది, ఇబ్బంది అవుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది. నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి. తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే? ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండిరి, అమ్మేటోళ్ళు తక్కువ ఉండిరి.
ఇవాళ ఆపతికి అమ్ముకుందామంటే భూములు కొనేటోడున్నాడా? అడుగుతున్నా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? ఎవరికన్నా 5 ఎకరాలు డాంబర్ రోడ్ పక్కకుంటే నేను 5 కోట్ల మనిషిని, నేను కోటీశ్వరుని అనే ధైర్యంలో రైతులు ఉండరు. ఇవాళ అడిగేటోడు ఉన్నాడా? ఉన్నదా? ఒక్కటే ఏడాదిలో గింత గల్లంత అవుతుందా? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా? ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా, కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బావి కాడ కూడా మోటార్లు కాలినాయి. బీఆర్ఎస్ వచ్చినాక, నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి 24 గంటల కరెంటు ఇయ్యలే, నడవలే. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు తేలేదా? మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇవాళ ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు? మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, లంచాలు పెరుగుతున్నాయి. అది శాతం అయితే లేదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను, గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది? నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. ఇన్ని లక్షల మంది బండ్లు కట్టుకొని బస్సులలో ప్రయాణం కట్టి ఆటోలు, ట్రాలీలు, ట్రాక్టర్లు మాట్లాడుకొని మరి వచ్చిరంటే ఎవరి కోసం వల్ల? మన కేసీఆర్ సార్ను దగ్గర నుంచి కండ్లారా చూసేదందుకు, సార్ ఉపన్యాసాన్ని దగ్గర నుంచి వినేదందుకే కదా. అందుకే పొద్దటి సందే మైదానంతా రిండిపోయింది. ఎర్ర టెండలు కూడా లెక్క చేయలే. కేసీఆర్ సార్ రాక కోసం ఎదురు చూసిర్రు. మన సార్ అచ్చుడితోనే హెల్కతుర్తి మైదాన్ చూడాలే. అసలు భూకంపం వచ్చిందా, తుఫానే వస్తుందా అన్నట్టు అయిందుల్లా. అసలు కేసీఆర్ సార్ ఇంటికాడ గాలి మోటార్ ఎక్కి ఎలకతుర్తిల దిగుడుతోనే జనం జేజేలు కొట్టిరు. అగో చూడురు మీరే. ప్రభంజనం, జన జాతర, జన సందోహం, కుంభమేళ, చీమల దండు, ఇట్లా ఏ పేరన్న పెట్టుర్రి, ఎట్లనన్నా అనుర్రి. అసలు ఆ జనాలను చూసినాక నాకే పర్షాన్ అనిపించింది. 33 జిల్లాల జనం రాకతోని ఓరుగల్లు మురిసిపోయింది. పోరాటాల గడ్డ మీద మన బీఆర్ఎస్ బలగం ధూమ్ధామ్ చేసింది. అగ చూడురి ఎలకతుర్తి మైదాన్లా జనం ఎట్లున్నారు. వామ్మో, హగో హగో అన్న చూడు, జై తెలంగాణ. వరెవ్వా ఏంది జనాలు అసలు. నాకైతే 2 కళ్ళు జాలతలేవు. నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడ్డదని అంటారు చూడు. ఈ జనాలను చూస్తే కండ్లారా చూసినాం.
ఇగో ఇది మన గులాబీ సైన్యం, వీళ్ళంతా మన కేసీఆర్ సార్ సైన్యం. ఎల్కతుర్తి మైదానంతా కిటకిట కిటకిట కిటకిటలాడింది. నన్ను అడిగితే నిలబడ సందు లేదు. అగో ఎటు చూసిన జనాలే జనాలు, ఆడ ఈడ ఇటుకెళ్ళి అగో అటుకెళ్ళి ఇటు ముంగడు చూడు, అసలు ఖాళీ జాగ కనబడుతొట్టు. ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు పడసోళ్ళు రైతులు ఇట్లా నీళ్ళని కాదు, గులాబీ జెండా చేత పట్టుకొని ఎలకతుర్తి మైదానంలో ధూమ్ ధామ్ చేసిరు. అసలు ఈ జనాలను చూసినాక కడమ పార్టీలకు చక్కెర వచ్చినట్టే అయింది కావచ్చు కదా. ఎలకతుర్తి మైదానంలో జనాన్ని చూసిరు కదా, ఇక బయట కూడా అంతకు మించి జనం ఆగిపోయారు. అసలు మేడారం జాతరకు పోతున్నట్టే జనం కదిలేరు. మన ఇంటి పార్టీ మన గులాబీ పార్టీ మన పార్టీ పండుగకు బోర్డే కావాలనుకుంటా కుటుంబాలతోని దోస్తులతోని బయలుదేరు. తువ్వ పొడుగుత జై తెలంగాణ అనుకుంటా సంబరంగా ఎలకతుర్తి తువ్వ పట్టిరు. అగ చూడురి మన తెలంగాణ రోడ్లు ఎట్లున్నాయో. తెలంగాణ 33 జిల్లాల తొవ్వలు చూడురి ఎట్లున్నాయో. జాతరకు పోయినట్టే కదిలిరు జనాలు. గొంతులను ఏకం చేసింది జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. గొంతులను ఏకం చేసింది జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా. అమర వీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా. ఈ ఊరు ఆ ఊరని కాదు, ఈ రోడ్డు ఆ రోడ్డని లేదు, అన్ని తొవ్వలు ఎలకతుర్తి దిక్కే. పొద్దుటి సందే రోడ్లన్నీ జనంతోనే కిటకిటలాడినాయి. ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు వ్యాన్లు కార్లు బస్సుల బండ్లు జనం దొరుకుతుంది కట్టుకొని ఎలకతుర్తికి ప్రయాణం చేసిరోళ్ళ. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బయలెల్లి పొదం రారో మన కేసీఆర్ సభకు. నడుగటి పొదం రారో మన బీఆర్ఎస్ సభకు. స్త్రీ పురుషులంతా కలిసి అడపాటలందుకొని గులాబీ జెండా బట్టి గుంపోలే గదులుదాము మన వరంగల్లు సభకు. ఇక ఇంకొందరైతే బీఆర్ఎస్ సభకు హిమ్మతి ఇచ్చేందుకు సైకిల్ మీద కూడా వచ్చిరోళ్ళ పాదయాత్రలు చేసుకుంటా ఎలకతుర్తి తోవ పట్టిర్రు. ఇక తెలంగాణ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, గంటలు పట్టింది. ఇంకా బొచ్చడు మంది రోడ్ల మీదనే ఆగిపోయారు. ఇక ఇంకో దిక్కు ఈ జనజాతరను చూసి సర్కారు వాళ్ళకు కండ్లు మండినాయి కావచ్చు, కడుపు మంటనే వచ్చిందో నా తెలియదు. ఈ ఎలకతుర్తి సభకు పోతున్నోళ్ళను పోలీసులు ఆపిర్రు. ఈ షేకింగ్లు ఆ షేకింగ్లు అనుకుంటా దిమాగ్ ఖరాబ్ చేసిర్రు. ఇటు తవ్వలేదు అటు తవ్వలేదు, ఇటుకెళ్ళి పోవద్దు అటుకెళ్ళి రావద్దు అనుకుంటా ఇంకా చాలా మందిని వెనకకు మరగొట్టిరట. కానీ పోలీసులు ఎంత ఆపినా ఎంత మత్పరిచ్చే ఉపాయం చేసినా జనం మాత్రం గులాబీ జెండా పట్టుకొని ముంగడికే అడిగేసిరు. అగ్గో కేసీఆర్ సార్ సభ అంటే ఎట్లుంటది, కేసీఆర్ సార్ స్పీచ్ ఇస్తే ఇంకెట్లుంటది. అసలు గంట కాదు 2 గంటలు కాదు, కేసీఆర్ సారు ఎన్ని గంటలు మాట్లాడినా అట్లనే బుద్ధి అవుతుంది. సభకు వచ్చిన వాళ్ళే కాదు, టీవీల ముందు కూర్చున్నోళ్ళు కూడా కన్నార్పకుండా చూస్తుంటారు. కేసీఆర్ సార్ మాటలో ఉన్న మహత్యం అది, అవునా కాదా? అసలు కేసీఆర్ సార్ ఉపన్యాసంలో పంచులుంటాయి, పిట్ట కథలుంటాయి, శాస్త్రాలుంటాయి, నడవ జనంతోనే ముచ్చట్లుంటాయి. అల్లరి చేసిన వాళ్ళను పాయనంగా మందిరించుడు కూడా ఉంటుంది. అగో చూడరి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఆవేశం కాదు. గాడిదలకు గడ్డేసి బలరకు పాల్పడితే వస్తాయా? మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నాడు హైదరాబాద్లో ఆయన ఇల్లు కూడా కొడితే, కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలే, కత్తి వాన్ చేతిలో పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది. అంతేనా? ఇది కూడా విచారించాలి ప్రజలు. మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే మనం సల్లే, ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి. ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, వడ్లాలుతాను. మొలకకు అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా పెద్ద మొగోడను కొన్ని పిలిచిరట.
మొగోడని మోల్కాల్చడానికి పిలిస్తే ఎలుక పిల్లని చూసి ఎల్లంకల పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఈ మాట నిజం. జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలా తెలంగాణ జనమంతా ఎలక తుర్తికెళ్ళిరో జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలా సభలో నా సారు మాట దద్దరిల్లిపోయినో జిమ్మెదారి కోయిలా. నిజంగా తెలంగాణ అంటేనే ఆట పాట పాట. అందుకే నేను కూడా పాట పాడినా. పాటలతోనే మనం మాటలు మాట్లాడతాం కదా. ఆట పాటలేంది బీఆర్ఎస్ సభనే ఉండదు. ముందు కళాకారుల పాటలు పాడినాకనే మన కేసీఆర్ సార్ మాట్లాడతాడు. పాటకిచ్చే గౌరవం ఇది, ఆటకిచ్చే ఇజ్జత్ మన తెలంగాణది. ఇక ఈ బహిరంగ సభలా కూడా మన కళాకారులు అసలు ఏమన్నా ఆడివాడిర్రా. నేనైతే డ్యాన్స్ చేసిన. అగో మీరు కూడా స్టెప్లు ఎత్తారు ఈ ముచ్చట చూసుకుంటేనే. ఇగో ఇది మాత్రం పక్క చూడురు మరి దబ్బున. నిజంగా ఈ కళాకారులను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. పొద్దుడు సాంతి పొద్దుమికి దాకా అసలు ఏమన్నా ఆటలు ఆడిర్రా, ఏమన్నా పాటలు పాడిర్రా. అసలు స్టేజ్ అంతా ధూమ్ ధామే పోర్రి. వాళ్ళకు కేసీఆర్ సార్ మీద ఎంత అభిమానం ఉంటే ఇట్లా రికార్డు లేకుండా ఆడపాడతారు చెప్పు. మన ఎలక తుర్తి గడ్డ మీద సారుకు స్వాగతం అందమా, గులాబీ జెండలు ఎత్తి పడుదమా, బల జబలు సంచి జెండల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా, జబలు సంచి జెండల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా, బల రిమోట్ జై కేసీఆర్, జై కేసీఆర్. అవునా కాదా? మన బీఆర్ఎస్ సభ అంటేనే ఆటలు పాటలు. కళాకారులు మన తెలంగాణ పాటలు పాడుతుంటే సభకొచ్చిన వాళ్ళకు సిగమూగినట్టే అయిందోళ్ళ. వాళ్ళు వారుడు, జనం జెండా పట్టుకొని తీర్మార్ స్టెప్పులు వేసుడు. ఏహే అసలు టీవీలు చూస్తున్న వాళ్ళు కూడా ఇండ్లలో డాన్సులు చేసిరు కావచ్చు కదా. ఎట్లున్నాయి మన బీఆర్ఎస్ సభ ముచ్చట్లు? ధూమ్ ధామే కదా. ఇంకా జరసేపు చెప్పవా అంటారేంది? ఇగో నాకు అర్ధగంటనే టైం ఇచ్చిరోళ్ళ మా వాళ్ళు. ఈ అర్ధగంటలో అన్నీ చెప్పినానే అనుకుంటానా. ఇక ఉంటా మరి ఏమంటున్నా. జై తెలంగాణ, నమస్తే. చూస్తూనే ఉండండి టీ న్యూస్.